మా పిల్లలు క్యారెట్ తినరని నేను ఎప్పుడు ఫీల్ అవునండి. ఎందుకంటే క్యారెట్ తో నేను ఎప్పుడు రసం పెడుతుంటాను. ఎప్పటికప్పుడు క్యారెట్ ఫ్రై చేసామనుకోండి అసలు తినరు, మొండి చేస్తా ఉంటారనమాట. అదే చారు పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు చారు. కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చారు చేసేస్తాను. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒక 3 క్యారెట్లు తీసుకున్నాను అనమాట. మాకోసం మేము ఇంట్లో కూడా ఇదే తినేస్తాము. 3 క్యారెట్లు, 2 టమాటాలు, కొంచెం ఉప్పు పసుపు వేసి క్యారెట్ కుక్కర్ లో పెట్టి మెత్తగా ఉడకపెట్టేసాను అనమాట. తర్వాత అది మిక్సీ పట్టేశాను, పేస్ట్ లా చేసి పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను అందులో ఒక పౌడర్ వేసాను చూడండి. ఆ పొడి ఏంటంటే నేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ పొడి మిరియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసి దంచి ఆ పొడి వేసుకున్నాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటది, అరుగుదలకు గానీ చాలా మంచిదన్నమాట. ఇలా వేసి పోపు పెట్టేసేయడమే. ఆ పోపులో నేను 2 ఎండుమిరపకాయలు వేసాను. ఆ మిరపకాయలు మా కారానికి తగ్గట్టుగా సరిపోతాయి. పసుపు, కొంచెం ఉప్పు వేసాం కదా, ఇంకేం వేయక్కర్లేదు. మనం ఉప్పు చెక్ చేసుకొని ఈ చారు పిల్లలు ఖచ్చితంగా తింటారండి. టేస్ట్ చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్ట్